నల్ల కుబేరులపై చెన్నైలో వరుసగా మూడో రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్లకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఇప్పటివరకు 131 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల గ్రాముల బంగారం దొరికినట్లు సమాచారం. సుమారు 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల ఆస్తుల చిట్టా చూస్తే విస్తుపోవాల్సిందే. 1000 కోట్లకు పైగా స్థిర ఆస్తులు, 130 కోట్లకు పైగా నగదు, 127 కిలోల బంగారం వారి వద్ద లభ్యమైంది. 3 రోజులుగా ఆదాయ పన్ను అధికారులు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లపై దాడి చేసి పెద్ద ఎత్తున నగదు, బంగారం, దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు ఇసుక గుత్తేదారుడిగా ఉన్న శేఖర్ రెడ్డి ఆదాయానికి వారు సమర్పించిన ఆదాయ వ్యయ లెక్కలకు అసలు పొంతన లేకుండా ఉంది. ముఖ్యంగా 127 కిలోల బంగారానికి సంబంధించి వారి వద్ద సరైన సమాచారం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాతే పాత నోట్లు మార్చి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి ఉంటారని ఆదాయ పన్ను శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసేందుకు సహకరించిన వర్తకులు, సహకరించిన వ్యక్తులు ఎవరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శేఖర్ రెడ్డికి అన్నాడీఎంకే సీనియర్ నేతలతోనూ సత్సంబంధాలు ఉండడంతో వారికి చెందిన పాత నగదు ఏమైనా మార్పిడి చేస్తున్నారేమోనన్న దిశగా అధికారులు విచారణ చేస్తున్నారు. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల వ్యవహారాలు శోధించే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా రంగంలోకి దిగే అవకాశముంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, సందేహాత్మక నగదు లావాదేవీలు తదితర ఆర్థిక నేరాలకు సంబంధించి ఈడీ కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులకు చెందిన కొన్ని నివాసాలు, కార్యాలయాలను జప్తు చేశారు. దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడడంతో నోట్ల మార్పిడికి ఎవరైనా బ్యాంకు సిబ్బంది సహకరించారన్న దానిపైన విచారణ చేస్తున్నారు. తాజాగా వేలూరులో శేఖర్ రెడ్డి అనుచరుడి కారును వెంబడించి అందులో 24 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.